సో, బెలనైటిస్ అంటే ఏంటి? బెలనోపాస్టైటిస్ అంటే ఏంటి? దీనికి రెండిటికి గల డిఫరెన్సెస్ ఏంటని ఇవాళ తెలుసుకుందాం. ఎందుకంటే బోత్ చూడ్డానికి 2 సేమ్‌గానే ఉంటాయి. కాపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో, బెలనైటిస్ అంటేనేమో మగవాళ్ళకైనా షుగరొస్తే గనక అంగం యొక్క ముందరున్న చర్మము ఏదైతే ఉందో అది పాడైపోతుంది. పాడవడం అంటే ఎలా పాడవుతుంది అంటే కంటిన్యూయస్‌గా షుగర్స్ అటాచ్ కావడం వల్ల అంగం యొక్క ముందరున్న చర్మము థిక్ అయిపోతుంది. మందంగా తయారైపోతుంది. షైనీగా అవుతుంది. చూడడానికి పింకిష్ వైట్ కలర్‌లో ఉంటుంది. అది కొంచెం టైట్ అయిపోతుంది. ఆ టైట్ అయిపోయిన స్కిన్‌ని మీరు వెనక్కి లాగనీకి ట్రై చేసినప్పుడు హార్డ్‌గుంటది కాబట్టి అక్కడ క్రాక్స్ ఫార్మ్ కావడము, మూత్రం పోసినప్పుడు విపరీతమైన మంట రావడము, కలిసినప్పుడు మంట రావడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ డిసీజ్ ఏదైతే ఉందో ఆ స్కిన్‌కొచ్చిన దాన్ని మనం బెలనైటిస్ అంటాం కదా! ఈ బెలనైటిస్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. అంతకదే తగ్గిపోతుంది. మీరు ఒక 10 రోజులు గనక ప్రాపర్‌గా క్లీన్ చేసేసుకొని కలవకుండా గనక ఉంటే ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్‌లో మళ్ళీ వస్తూ ఉంటుంది. దీన్నే రికరెంట్ బెలనైటిస్ అంటుంటాం. ఇట్లా వచ్చి పోయినప్పుడల్లా ఆ చర్మం టైట్ అయిపోవడము, ఇంకా హార్డ్ అయిపోవడము, అస్సలకే బ్యాక్ ఎళ్ళకపోవడము, ఇట్లా బ్యాక్ ఎళ్ళకపోయేసరికి ఏం చేస్తారంటే లోపల క్లీన్ చేసుకోకుండా జస్ట్ ట్యాప్ వాటర్‌ని ఫ్లష్ చేయడము, లేకుంటే ట్యాప్ వాటర్‌తో పైనుంచి పోయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. లోపల క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. లోపల స్మెగ్మా రిలీజ్ అవుతుంటుంది. తేమ ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇదంతా మనకు బెలనైటిస్ ఫీచర్స్ అన్నట్టు. ఎప్పుడైతే మనం క్లీన్ చేసుకోకుండా వదిలేసినప్పుడు ఆ బెలనైటిస్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో స్లోగా గ్లాండ్స్‌ని కూడా అటాక్ ఇచ్చేస్తా ఉంటాయి. అప్పుడు గ్లాండ్స్ కూడా తేమగా అయిపోయి అక్కడ చిన్న చిన్న కురుపులు రావడము, అల్సర్స్ రావడము, ఎర్రగా రెడ్ కలర్ ప్యాచెస్ రావడము, ఆ లోపల తెల్లటి జిగురు లాంటిది అతుక్కోవడము ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. దీనిని బెలనోపాస్టైటిస్ అంటాం. సో, బెలనైటిస్ అంటేనేమో చర్మం ఇన్వాల్వ్ కావడము. బెలనోపాస్టైటిస్ అంటే అంగం యొక్క గ్లాండ్స్ భాగం ఇన్వాల్వ్ కావడం. దీన్ని బెలనోపాస్టైటిస్ అంటాం. ఈ బెలనైటిస్ తర్వాత బెలనోపాస్టైటిస్. బెలనోపాస్టైటిస్ వచ్చిన తర్వాత కూడా మనం పట్టించుకోలేదనుకోండి, ఆ తేమ ఉండడం వల్ల మెల్లగా చర్మం పోయి కింద అతుక్కోవడం స్టార్ట్ అయిపోతుంది. అంటే అడేషన్స్ అయిపోతా ఉంటాయి. మీరు గమనిస్తే గనక మెల్లగా చర్మం అతుక్కపోయి వెనక్కి రావడం బంద్ అయిపోతుందన్నట్టు. ఇది డేంజర్. ఎందుకంటే బెలనైటిస్, బెలనోపాస్టైటిస్ ఉన్న వాళ్ళకి ఒక 6-8% క్యాన్సర్‌గా కన్వర్ట్ అయ్యే అవకాశాలుంటాయి. ఎందుకంటే చర్మం వెనక్కి రాదు. మనం క్లీన్ చేసుకుంటే చూడ్డానికి రాదు. ఆ లోపల పుండైపోయి అది మెల్లగా స్క్వేమస్ సెల్ కార్సినోమా అంటుంటాం. అంటే కన్వర్ట్ అయిపోయే అవకాశాలుంటాయన్నట్టు. సో, ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఎప్పుడైతే షుగర్ వచ్చిందని తెలుసుకున్నామంటే ఇమ్మీడియేట్‌గా మనం చేయాల్సిన పనేంటంటే ఆ ముందరున్న చర్మం తీయించేసుకోవాలి. ఎందుకు అంటే ఆ ముందరున్న చర్మం తీయించుకోకపోతే ఈ షుగర్ వలన స్లోగా చర్మం అటాక్ అయిపోయి ఏదో ఒక రోజు అతుక్కపోవడం ఇట్లాంటి కంప్లెయింట్స్, ఫీచర్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్న ప్రతి మగవాళ్ళు ఖచ్చితంగా చర్మాన్ని తీయించేసుకోవాలి. ఈ చర్మాన్ని తీయించుకునే మెథడ్ ఒకప్పట్లాగా కోత మెథడ్ గాని, పెయిన్‌ఫుల్ మెథడ్ గాని, లేకపోతే డ్రెస్సింగ్ చేసుకోవాలి. లేకపోతే 1 వీక్, 2 వీక్స్ బెడ్ రెస్ట్ ఉండాలనేవి అన్నీ పోయినాయి ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడైతే మనకు కేఎస్ఆర్ స్టేప్లర్ ఎప్పుడైతే అవైలబుల్‌గా ఉందో 10 ఇయర్స్ నుంచి ఇటువంటి వాటికి 100% కాస్మెటిక్‌గా మనం చికిత్స అందించొచ్చు. కంప్లీట్ పెయిన్‌లెస్ అందించొచ్చు. బ్లీడ్‌లెస్ అందించొచ్చు. అసలు బ్లడ్ అనేది ఉండదు. స్కార్ కనిపియదు. డ్రెస్సింగ్స్ అవసరం లేదు. అండ్ పేషెంట్ ఇక్కడ ఇందులో బ్యూటీ ఏంటంటే 5 మినిట్స్‌లో సర్జరీ అయిపోతే హాఫ్ ఎన్ అవర్‌లో పేషెంట్ డిశ్చార్జ్ చేసేసుకుంటే డైరెక్ట్‌గా ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు. అంటే జస్ట్ ఒక లంచ్ బ్రేక్‌లో చేయించుకునేంత ఈజీగా మనం ఈ సర్జరీని చేయగలుగుతున్నాం అన్నట్టు. ఎందుకంటే బికాస్ ఆఫ్ స్టేప్లర్. మనం వాడే స్టేప్లర్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ అనే బ్రాండ్ స్టేప్లర్ మాత్రమే వాడతాము. ఈ కేఎస్ఆర్ అనే బ్రాండ్ స్టేప్లరు మన పేటెంట్ రైట్స్ కలిగి ఉన్న స్టేప్లర్ అన్నట్టు. ఇది మిగతా ఎక్కడ ఏ సెంటర్‌లో అవైలబుల్‌గా లేదు. మిగతా స్టేప్లర్‌తో పోలిస్తే కేఎస్ఆర్ బ్రాండ్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే అందులో వాడే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో చాలా సాఫ్ట్ మెత్తగా ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే ఎటువంటి పెయిన్ గాని, ఎటువంటి బ్లీడింగ్ గాని, ఎటువంటి వాపు గాని, ఎరెక్షన్ అప్పుడు ఎక్స్‌పాండ్ అవ్వడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ రావన్నట్టు. నా చేతిలో ఉన్నది నార్మల్ స్టేప్లర్. దీన్ని వైట్ కలర్ స్టేప్లర్ అంటుంటాము. దీనిలో సైజెస్ ఉంటాయన్నట్టు. మనకు 11 నుంచి స్టార్ట్ అయ్యి 11, 12, 15, 18 అట్లా సైజెస్ ఉంటాయి. అప్ టు 36 వరకు సైజెస్ ఉంటాయన్నట్టు. ఈ 36 అనే స్టేప్లర్ యొక్క సైజ్ ఏదైతే ఉందో త్రూఅవుట్ ఇండియాలో ఓన్లీ మన దగ్గర మాత్రమే అవైలబుల్‌గా ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి అంగం యొక్క గర్త్ పెద్దగుందనుకోండి వాళ్ళకి 36 ఏయాల్సొస్తది. అట్లా 36 ఏసే చోట 34 ఏసామనుకోండి చర్మం టైట్ అయిపోవడము, ఇంటర్‌కోర్స్ అప్పుడు పెయిన్ అవ్వడము, వెనక్కి రాకపోవడం ఇట్లాంటి కష్టాలుంటాయన్నట్టు. కాబట్టి అప్రోప్రియేట్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. రెండోది నా చేతిలో ఉన్న గోల్డ్ స్టేప్లర్ ఏదైతే ఉందో ఇది వెరీ ప్రీమియం స్టేప్లరు. ఇందులో మనకు 4, 5 రకాలు అంటే 18, 22, 30, 26, 32 ఇట్లాంటి సైజెస్ అవైలబుల్‌గా ఉంటాయి. దీనిలో ఏంటంటే అడ్వాంటేజ్ విండో ఉంటుంది. ఇందులో వాడే పిన్స్ గాని ఇవన్నీ చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అండ్ సన్నగా ఉంటాయి. థిక్‌నెస్ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల అస్సలు పెయిన్ ఉండదు. అసలు బ్లీడింగ్ ఉండదు. కాస్మెటిక్‌గా చూసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నట్టు. అసలు సర్జరీ చేసిన ఫీలింగ్ కూడా దీంతో ఉండదు. ఇంకోటి నా చేతిలో ఉన్న మోస్ట్ ప్రీమియం స్టేప్లర్ మొత్తం త్రూఅవుట్ ఇండియాలోని ప్రీమియం స్టేప్లర్, కాస్ట్‌లీయెస్ట్ స్టేప్లర్ ఏంటంటే బ్లాక్ కలర్ కేఎస్ఆర్ స్టేప్లర్. ఇది కంప్లీట్
పిన్స్ అనేవి నంబర్ తక్కువుంటుంది, పెయిన్ తక్కువుంటుంది, బ్లీడింగ్ అస్సలుండదు, వాపు ఉండదు. జస్ట్ 8-10 డేస్‌లో పిన్స్ అన్నీ పడిపోతా ఉంటాయన్నట్టు. సో, ఇట్లాంటి ఈ స్టేప్లర్‌ల ప్రత్యేకత ఏంది అంటే జస్ట్ 5 మినిట్స్‌లో సర్జరీ కంప్లీట్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ చేసుకొని వాళ్ళ పనులు చేసుకోవచ్చన్నట్టు. ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు. ఎటువంటి పథ్యం అవసరం ఉండదు. జస్ట్ 5 మినిట్స్ ప్రొసీజర్ 30 మినిట్స్‌లో డిశ్చార్జ్ అవ్వచ్చు. ఎవరికైనా ఇట్లాంటి బెలనైటిస్, బెలనోపాస్టైటిస్ ఉంటే అస్సలు నెగ్లెక్ట్ జేయకండి. ఎందుకంటే దీనివల్ల క్యాన్సర్ యొక్క ముప్పు అనేది పొంచి ఉంది కాబట్టి ఎవరికైనా డయాబెటిస్ వచ్చింది అంటే ఇమ్మీడియేట్‌గా కన్సల్టేషన్ చేసుకోండి. నేను చెప్పిన సింప్టమ్స్ ఉన్నాయి అంటే మీకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం వల్ల మనకు డిసీజ్ ఏదనేది కన్ఫర్మ్ అవుతుంది. దాన్ని బట్టి మనము చికిత్స అనేది చేసుకోవచ్చు. థాంక్ యూ వెరీ మచ్.